అది నా కూతురే కాదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. మేము కూడా ఎప్పుడో మర్చిపోయాం. మళ్ళీ ఒకసారి మొన్న మా ఇంటికి వస్తే పీక పిసికి చంపేద్దాం అనుకున్నాం, కానీ తప్పించుకుపోయింది. ఆటో ఆపు. మిస్టర్ కిరాణా కొట్టు కృష్ణమూర్తి, మిస్టర్ కిరాణా కొట్టు కృష్ణమూర్తి, మిస్టర్ కిరాణా కొట్టు కిరాణా కొట్టు కృష్ణమూర్తి అంటే నువ్వేగా? ఏ వినిపించలేదా? ఓహో, నటిస్తున్నావా? చాలు, నీ నాటకమంతా నాకు తెలుసు. నీ బండారం అంతా బయటపడింది. రావయ్యా, బయటికి రా. కృష్ణమూర్తి గారు, ఎవరా అమ్మాయి? ఎందుకలా మాట్లాడుతుంది? నాకు తెలిసిన అమ్మాయాలండి. సుబ్బలక్ష్మి, రా, ఇలా రా. ఏం కావాలి నీకు? నేనేమి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు కొనడానికి రాలేదు. నీ పప్పులే ముడకవని హెచ్చరించడానికి వచ్చాను. రా, బయటికి రా, నీ సంగతి తెలుస్తాను. కృష్ణమూర్తి గారు, ఏంటా అమ్మాయి దెబ్బలాడుతుంది? వెళ్ళి కనుక్కోండి. ఏ సుబ్బలక్ష్మి, షాప్ దగ్గరికి వచ్చి ఎందుకు అరుస్తున్నావు? నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుంటే అక్కడికే వచ్చి నీ సంగతి చూసేదాన్ని. సుబ్బలక్ష్మి, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? ఎవరు పెద్ద ఎవరు చిన్న? పంచ కట్టుకుంటే ఏదో పెద్ద మనిషి అనుకున్నాను. పైకి పంపించే ప్లాన్లు వేసే పవర్ఫుల్ మనిషి అనుకోలేదు నిన్ను. చూడమ్మా సుబ్బలక్ష్మి, నువ్వు పెద్ద తింగర్ బుచ్చవని నాకు తెలుసు. మొన్న షాపుకు వచ్చి నందినికి లేనిపోయిన మాటలు చెప్తుంటే చూసి తిట్టాను. మళ్ళీ ఈరోజు వచ్చావా? చూడు, నువ్వు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడి గొడవ చేస్తే మర్యాదగా ఉండదు. చూసారా, పరువు పోతుందని ఎంత భయపడుతున్నాడో. ఈ పరువు కాపాడుకోవడం కోసమే నువ్వు ఒక హంతకుడు అవుతున్నావు, కూని కోరగా మారుతున్నావు. ఏయ్, ఆడపిల్లవి కదా, ఏం జరిగిందో తెలుసుకుందామని పద్ధతిగా అడిగితే హంతకుణ్ణి కూని కొన్నట్టవా? నీకైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. అవును, అందరూ వినండి. కన్న కూతుర్ని చంపడానికి కిరాణా హంతకుని ఏర్పాటు చేసిన కసాయి తండ్రి ఈ కిరాణా కొట్టు కృష్ణమూర్తి. సుబ్బలక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను? అవును, అమృతని చంపడానికి నువ్వు ఆ హంతకుడికి డబ్బులు ఇచ్చావు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునండి, ఈయనకిద్దరు కూతుర్లు. చిన్న కూతురికి ఈ మధ్య పెళ్లి చేశాడు. పెద్ద కూతురు అమృత ఎవరితోనూ లేచిపోయిందని అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి తరిమేశాడు. ఆయనతో పాటు అందరూ అపార్థం చేసుకున్నా ఆ తర్వాత నిజం తెలుసుకొని అమృతని అందరు దగ్గర తీశారు. కానీ ఈయన మాత్రం కూతుర్ని దగ్గర తీసుకోలేదు. రాక్షసంగా ప్రవర్తించి కూతుర్ని గెంటేశాడు. అడుగడుగున హింస పెట్టాడు. కూతురు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని తెలిసినా కన్నెత్తి కూడా చూడని కఠినాత్ముడండి ఈయన. తన కష్టాలేవో తను పడింది. ఇప్పుడిప్పుడే తను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే తండ్రిగా ఆశీర్వదించాల్సింది పోయి హత్య చేయడానికి ప్లాన్ వేశాడండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏ తండ్రి అయినా తన కన్న కూతుర్ని చంపాలనుకుంటాడా? అవును, కూతురు పెళ్లికి పిలవడానికి ఇంటికి వస్తే నడి రోడ్లో గొంతు పిసి చంపపోయాడండి. కాదంటాడేమో అడగండి. తను చంపితే జైలుకి వెళ్ళాల్సి వస్తుందనేసి భయపడి కిరాయి హంతకులను పెట్టి చంపిస్తున్నాడండి. సుబ్బలక్ష్మి, నిన్ను!
చూసారా, ఆడపిల్ల మీద కూడా చేయి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అంటే కూతుర్ని చంపడానికి ఎందుకు వెనకాడతాడు? మళ్ళీ చెప్తున్నాను, నువ్వో హంతకుడివి, నువ్వో కూనికోర్వి. చూడు కృష్ణమూర్తి, నీ కూతుర్ని నువ్వు గెంటేసినా మేం సంతోషంగా హక్కున చేర్చుకున్నాం, తనకి సహాయంగా ఉన్నాం, పెళ్లి కూడా మేమే చేస్తున్నాం. ఇప్పుడు నువ్వే కాదు, ఇంకా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్ వచ్చినా అమృతనేం చేయలేరు. అమృతకి నేను తోడుగా ఉన్నాను. తనకి చిన్న గాయమైనా దానికి కారణం నువ్వే. తనకెలాంటి హాని జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు పెడతాను. నిన్నొక్కడనే కాదు, టోటల్గా నీ ఫ్యామిలీ మొత్తాన్ని, కొత్తగా పెళ్ళైన నీ ముద్దుల కూతురు, నీ ముద్దుల అల్లుడితో సహా జైలుకి పంపిస్తాను. గుర్తుపెట్టుకో. ఏంటి? నన్ను తింగర్ బుచ్చంటావా? నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ కూతుర్ని చంపిస్తున్నావని ఆధారాలతో సహా నా దగ్గర సాక్ష్యాలున్నాయి. నీ బండారం మొత్తం బయటపడింది. ఇప్పటికైనా మర్యాదగా అమృతం చంపాలనుకున్న నీ ప్లాన్ వెనక్కి తీసుకో, లేకపోతే ఆటో. మిస్టర్ కిరాణా కొట్టు కృష్ణమూర్తి, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అమృతం కన్నందుకు మీరు అమ్మా నాన్నలయ్యారు, తనని చంపాలనుకునే మనసు లేని మట్టి బొమ్మలయ్యారు. నీలాంటి మట్టి బొమ్మని చూసి ప్రతి తండ్రి సిగ్గుతో తల వంచుకుంటాడు. కన్న కూతుర్ని చంపి నీ పరువు మర్యాదలు కాపాడాలనుకుంటున్న నీలాంటి వాణ్ణి నేనొదలను. పిల్లల కోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లల ప్రాణాలు తీసే నీలాంటి కసాయి తండ్రిని నిన్నే చూస్తున్నాను. ఛీ, నువ్వు అసలు తండ్రివేనా? నీలాంటి తండ్రులు ఈ భూమికే భారం. అమృతం చంపడం కాదు, ముందు నువ్వు చచ్చిపో. కృష్ణమూర్తి, మొన్న మీ కూతురు ఇంటికి వస్తే చంపాలనుకున్నావు, మేమందరం కలిసి విడదీశాం. ఆ కోపం కసి తీరక గూండాల చేత చంపించాలనుకుంటున్నావా? తప్పు కదా? ఈయనేం తండ్రండి, చిచి. ఇలాంటి వాడి షాపుకు రావడం మన బుద్ధి తక్కువ. ఇదిగోనయ్యా నీ కిరాణా డబ్బులు. మళ్ళీ నీ షాప్కి వస్తే చెప్పు తీసుకొని కొట్టు. తండ్రి కూతుర్ల మధ్య ఎన్నో గొడవలుంటాయి, మనకెందుకు? పదండి 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 పదండి. ఎందుకులే, పదండి. నందిని,
అల్లుడు గారు ఎప్పుడు వస్తానన్నారు? సాయంత్రం వస్తానన్నారమ్మా. బొట్టు పెట్టుకోలేదేంట్రా? పెట్టుకుంటానులేమ్మా. ఏమైందమ్మా అలా చిరాగ్గా ఉన్నావు? నా సామాన్లు సర్దుతుంటే అమృతక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో దొరికిందమ్మా. ఏమ్మా, ఇంకా ఎన్ని రోజులని అక్కని దూరం పెడతారు? అక్క ఫ్రెండ్ సాగర్ కూడా ఇంటికి వస్తున్నాడు. అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకొని అక్కని ఇంటికి తీసుకురండమ్మా. నందిని, అక్కిప్పుడు సంతోషంగానే ఉందిలేమ్మా. వాళ్ళు అక్కని బాగానే చూసుకుంటున్నారు. త్వరలో పెళ్లి కూడా అవబోతోందని సాగర్ చెప్పాడు. మధ్యలో మనం వెళ్ళి మాట్లాడడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదమ్మా. వాళ్ళకిష్టం లేకపోవడానికి మనం ఏం చెడ్డవాళ్ళం కాదు కదమ్మా. నందిని, అక్క విషయం నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదమ్మా. అక్కింటికి రావాలంటే ముందు మీ నాన్నగారి మనసులో దాని పట్లుండే కోపం పోవాలి. ఇంకా కొద్ది రోజులైనా అమృత ఏ తప్పు చేయకుండా ఉంటే గతంలో జరిగినవన్నీ ఆయన మర్చిపోతారు. ఏదో ఒకరోజు ఆయనే స్వయంగా అక్క దగ్గరికి వెళ్ళి నిజాలన్నీ తెలుసుకుంటారు. అంతవరకు మనం ఎన్ని చెప్పినా ఆయన నమ్మరు. నీలాంటి తండ్రులు ఈ భూమికి భారం. అమృతం చంపడం కాదు, ముందు నువ్వు చచ్చిపో. ఏమండి, అప్పుడే ఇంటికి వచ్చేసారేంటి? షాప్ మూసేశారా? ఈరోజు బంద్ ఏమైనా ఉందా? ఏంటండి అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేక ఇంటికి వచ్చేసారా? ఇంకా కాసేపు షాప్లోనే ఉంటే చచ్చిపోతానేమో నన్ను భయంతో వచ్చేసాను లక్ష్మి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం జరిగిందండి? అమ్మా నందిని, ఒక్కసారి ఇలా రా అమ్మా. ఏంటి నాన్న? ఏమ్మా, నేను నీకెలా కనిపిస్తున్నాను? చెప్పమ్మా, నేను నీకెలా కనిపిస్తున్నాను? నాన్న, నా అన్నలాగే కనిపిస్తున్నాను కదూ? నీ మీద ఎప్పుడైనా కోప్పడి నిన్ను తిట్టి కొట్టుంటే నన్ను క్షమించమ్మా. నాన్న, ఏం జరిగింది నాన్న? నేను మొండివాణ్ణేమో కానీ రాక్షసుడైతే కాదమ్మా. మీరెక్కడ తప్పు చేస్తారేమోనని భయంతో తిట్టేవాడినే కానీ మీ ప్రాణాలు తీసే అంతుకుని మాత్రం కాదమ్మా నేను. ఒకవేళ నీ మనసులో నేను అలాంటి వాడినే అనుకుంటే
కొట్టమ్మా కొట్టు 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 ఏమండి, ఏంటండి, ఏం జరిగిందండి? లక్ష్మి, అమృత అమృత ఈ రోజు నన్ను అంతకుండి చేసేది లక్ష్మి. షాపులో అందరి ముందు నేను కసాయి తండ్రినని నన్ను తలెత్తుకోలేకుండా చేసేది లక్ష్మి. అంటే అమృత షాపు దగ్గరకు వచ్చిందా? రాలేదు లక్ష్మి. మరి నువ్వు హంతకుడివి, నువ్వు పూనికోర్వి. నీలాంటి తండ్రులు ఈ భూమికి భారం. అమృతం చంపడం కాదు, ముందు నువ్వు చచ్చిపో. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను నాకే అర్థం కావటం లేదు లక్ష్మి. శంకర్రావు గారు భానుమతి వచ్చి చొక్కా పట్టుకొని చెప్పుతో కొడతానన్నారు. భరించాను, నా బిడ్డ కోసం భరించాను. దాని జోలికి వెళ్ళలేదు. కాబోయే భర్తను వెంటేసుకొచ్చి ఎంత గొడవ చేసిందో మీకు తెలుసు. నడి బజార్లో నన్ను రెచ్చగొట్టించి వీధిలో అందరి చేత నన్ను చీకొట్టి చెల్లింది. అయినా నా బిడ్డ కోసం భరించాను. నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఈరోజు అమ్మా నందిని, అక్క ఏ తప్పు చేయలేదని నువ్వు అంటావుగా. నేను కూడా ఏ తప్పు చేయలేదమ్మా. నాకు ఏ పాపం తెలీదమ్మా.